ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొకటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రాఘవుడు యుగ యుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. అలాంటి అవతార పురుషుడైన శ్రీరాముని ప్రసిద్ధ ఆలయం ఛత్రపతి శివాజీ గురువర్యులైన సమర్థ రామదాసు పునఃనిర్మింపజేసిన ప్రసిద్ధ ఆలయం నిజామాబాద్ నగరంలోని ఖిలా శ్రీ రఘునాథ ఆలయం. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం, తరిద్దాం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం అది. రాజులు మారినా, రాజ్యాలు మారినా మారని ఆధ్యాత్మిక వైభవం దానిది. ఛత్రపతి శివాజీ పునరుద్ధరించిన దేవాలయం. నిజామాబాద్ కోట లోపల ఎత్తైన దేవాలయం. కోట కింద చారిత్రక చెరువు, ఆ చెరువు పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆలయం. నిజామాబాద్ నగరంలో వెలిసిన చారిత్రాత్మక ఆలయం శ్రీ రఘునాథ ఆలయం. నిజామాబాద్ జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణానికి నైరుతి వైపు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఖిల్లా ఉంది. నిజామాబాద్ను పూర్వం ఇంద్రపురి అని, ఇందూరు అని పిలిచేవారు. క్రీస్తు శకం 757లో ఇందూరును పరిపాలిస్తున్న బాదామి చాళుక్యులను ఓడించి రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రకూటుల్లో ప్రసిద్ధి చెందిన 3వ రాజు ఇంద్రుడు. క్రీస్తు శకం 914 నుండి 928 మధ్యకాలంలో ఇందూరును పరిపాలించాడని, ఆ సమయంలోనే నిజామాబాద్ కోటను నిర్మించారని చరిత్రకారులు చెబుతారు.
క్రీస్తు శకం 10వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు ఇంద్రుడు జైన ఆలయంగా దీన్ని కట్టించాడు. ఆ తర్వాత 12వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్య రాజులు దీన్ని రామాలయంగా మార్చారు. స్థానమూర్తిగా సీతా సమేత రామచంద్రమూర్తి విగ్రహం ఉండేది. తరువాత కాకతీయుల కాలంలో గుడిలో కొన్ని మార్పులు జరిగాయి. ముస్లిం రాజుల దండయాత్రలో గుడి కొంతవరకు దెబ్బతింది. కాకతీయుల కాలంలో వచ్చిన ముస్లిం పాలకులు హిందూ దేవాలయాల మీద జరిపిన దాడిలో ఈ గుడి కూడా ధ్వంసమైంది. అయితే ముస్లిం రాజులను ఎదిరించి పోరాడిన రాజులలో ముఖ్యుడైన ఛత్రపతి శివాజీ ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ జరిగింది. దీనికోసం చాలా మార్పులు కూడా చేశారు. సమర్థ రామదాసు శిష్యుడే రఘునాథుడు. ఈయన ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఈ ఆలయంలోనే హిందూ సైన్యాన్ని తయారు చేశాడని చెబుతారు. ఆ తర్వాత కాలంలో కోట ముస్లిం రాజుల మరియు బ్రిటిషర్ల వంశం అయింది. అలా ఈ కోట ప్రాశస్త్యం కోల్పోయింది. 1862లో ఈ కోటను అప్పటి నిజాం ప్రభుత్వం సెంట్రల్ జైలుగా మార్చింది. అప్పటి నుండి కోట లోపల ఉన్న దేవాలయం కూడా జైలుగా మారింది. ఈ దేవాలయం సుమారు 64 ఎకరాల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తైన కోటగా ఉండటం వలన ఈ ఆలయాన్ని ఖైదీలకు స్థావరంగా చేసినట్టుగా తెలుస్తోంది. 1995 వరకు ఈ కోటలో జైలు నడిచింది. అప్పటి వరకు ఈ దేవాలయం జైలు అధికారుల ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత ఈ జైలును ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చడం వల్ల ఆలయం ట్రస్ట్ ఆధీనంలోకి వచ్చింది. ఈ రఘునాథ ఆలయం జైలుగా ఉండటం వల్ల ఎందరో ప్రముఖుల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని ఇక్కడే బంధించినట్లు చరిత్ర చెబుతోంది. వట్టికోట అల్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి వారు ఎందరో ఇక్కడ శిక్షలను అనుభవించిన వారే. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఇక్కడి జైలు గది గోడలపై దాశరథి రాసినట్లు చెబుతారు. ఈ దేవాలయం గురించి చాలామందికి తెలిసినా జైలు లోపల ఉండటంతో అనుమతి దొరకకపోయేది. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు మాత్రం జైలు అధికారులు ఆలయంలోకి వెళ్లటానికి ప్రజలకు అనుమతి ఇచ్చేవారు. అలా ఖైదీలతో పాటు ఆలయంలోని రాముడు కూడా 100 ఏళ్ల పాటు ప్రజలకు దూరంగా బందీగా ఉన్నాడు. స్వాతంత్రం తర్వాత కూడా ఈ ఆలయానికి స్వాతంత్రం రాలేదు. 1995 వరకు ఈ కోటలోనే జైలు నడిచింది. అప్పటి వరకు ఈ దేవాలయం జైలు అధికారుల ఆధీనంలోనే ఉండింది. ఆ తర్వాత జైలు ఇక్కడి నుండి మార్చబడడంతో ఈ గుడి ట్రస్ట్ ఆధీనంలోకి వచ్చింది. 100 ఏళ్ల కిందటి దేవాలయాల నిర్మాణం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉండేవి. ప్రజల యోగక్షేమాల కోసం, రాజ్యం సుభిక్షంగా ఉండటం కోసం, ఇలా అనేక కారణాల చేత ఆ దేవునికి మొక్కులుగా దేవాలయాలను నిర్మించేవారు. అలా ఇందూరు ప్రజల బాగు కోసం కట్టిన ఆలయమే శ్రీ రఘునాథ ఆలయమని అంటారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలిసి
కొలువగా రఘుపతి ఉండెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఈ దేవాలయం మొత్తం విస్తీర్ణం సుమారు 64 ఎకరాలు. ఇక దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విగ్రహాలు కూర్మపీఠం మీద కనబడతాయి. ఎత్తైన కూర్మపీఠం, దానిమీద ఠీవీగా ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, దాని ప్రక్కనే పూజలందుకునే ఉత్సవ విగ్రహాలు కనబడతాయి. అయితే ఇప్పుడు గుడిలో కనిపిస్తున్న విగ్రహాలు ఆ కాలం నాటివి కావు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఈ గుడిలోని విగ్రహాలు తీసుకువెళ్లి ఇందల్వాయి రామాలయంలో ఉన్న స్థలంలో ఉంచి ఆలయం నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ గుడిలోని విగ్రహాలను తీసుకువెళ్లడంతో కొత్త విగ్రహాలను 2002వ సంవత్సరంలో స్వామి చినజీయర్ గారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనియుండగా, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనియుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అతి పురాతనమైన ఈ ఆలయం 30 అడుగుల ఎత్తు మీద ఉండడం విశేషం. మెట్ల మార్గం గుండా కోట మీదకు చేరుకోగానే ఆలయ ప్రవేశ ముఖద్వారం కానవస్తుంది. ఆ ముఖద్వారానికి ఇరువైపులా గజరాజులు కొలువుదీరి ఉంటారు. ప్రవేశ ద్వారం పైభాగాన గజరాజులు అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్లుగా ఏనుగుల మధ్య ఉన్న లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఈ ప్రవేశ ద్వారం గుండా ముందుకు వెళితే పురాతన కాలం నాటి ఆలయాల లోగిలిలోకి వెళ్ళినట్టే ఉంటుంది. గోడలోపలి నిర్మాణం అంతా 100 సంవత్సరాల క్రితం నాటి శిల్పకళకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. ఈ ఆలయ ప్రధాన ప్రాంగణం మొత్తం రాతి స్తంభాలతో నెలకొని ఉంటుంది. ఆలయ గోపురం పైభాగంలో గరుడ, హనుమాన్, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఆలయ ప్రాకార కూడ్యాల అంతరువులో రాముడు సీతమ్మను తన పక్కన కూర్చుండబెట్టుకుని కానవస్తాడు. ఆ పక్కనే లక్ష్మణస్వామి నిల్చొని స్వామివారి సేవలో నిమగ్నమై కనిపిస్తాడు. రాముడి పాదభాగంలో హనుమ రామదాసుగా, రామబంటుగా ముఖలిత హస్తాలతో దృశ్యమానమవుతాడు. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా, రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా, ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా, ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా, రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పిరి రామన్నా. ఎత్తైన కోట, చక్కని ప్రశాంత వాతావరణం, ఆలయ పరిసరాలలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. సుమారు 4000 చదరపు గజాల ఆవరణ కలిగిన విశాల మందిరం శ్రీ రఘునాథ ఆలయం. ఈ మందిరం తూర్పు అభిముఖంగా వాస్తు సంపదతో భాసిస్తోంది. విశాలమైన పైకప్పుతో స్తంభాలు, అరుగులు,
ఎంతో అలంకారంగా అందంగా ఉంటాయి. గర్భాలయంలో మూల విరాట్టు అయిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తాడు. మూల విగ్రహమూర్తులు శ్రీ కూర్మ పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉండడం ఇక్కడి విశేషం. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శృంగార రామయని శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింప రదే రామయని చింతింప రదే మనసా గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు ఆపాదమస్తకం రజత ఆభరణయుక్తంగా వివిధ పుష్పహారాలను ధరించి భక్తుల్ని సమ్మోహితుల్ని కావిస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎత్తైన నల్లని కూర్మపీఠం గురించి. స్వామివార్లు కొలువై ఉన్న ఈ పీఠం 1000 ఏళ్ల చరిత్ర కలిగినదిగా చెబుతారు. ఇప్పుడు ఉన్న మూలమూర్తులు 1000 ఏళ్ల నాటి మూలమూర్తులు కావు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు మూలమూర్తులను అపహరించినట్లుగా తెలుస్తోంది. కాని ఈ కూర్మపీఠాన్ని మాత్రం ఎవ్వరూ కదిలించలేకపోయారు. అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఈ కూర్మపీఠంపై 2002వ సంవత్సరంలో గర్భాలయ మూర్తులను పునఃప్రతిష్ఠ గావించినట్లుగా ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ ఆలయ స్థల పురాణం గురించి మరికొన్ని విశేషాల్ని ఇక్కడి పూజారి మాటల్లోనే విందాం. శ్రీమహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. సమర్థ రామదాస్ స్వామివారు ధర్మ సంస్థాపనకై మన ప్రాంతంలో తిరుగుతూ చాలా ప్రాంతాల్లో ఈ యొక్క ఆలయాలను నిర్మాణం చేశారు. వారు అనుష్ఠానం చేస్తూ ఎక్కడెక్కడైతే ఆ స్వామివారి స్ఫురణ కలిగిందో అక్కడ ఆ రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలను, అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలను వారు నిర్మాణం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ కిల్లా రఘునాథ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఎందరో దాడులకు ఆలయాలు గురి అవుతూ వస్తున్నప్పటికీ నేటికి కూడా ఈ యొక్క ఆలయము ఎంతో చెక్కు చెదరకుండా ఉంది. దానికి కొందరు భక్తజన బృందం అంతా కూడా ఆలయ అభివృద్ధి కొరకని ఆలోచన చేస్తూ ఇక్కడ ప్రతి మాసం కూడా అంటే ప్రతి 27 రోజులకు ఒకసారి పునర్వసు నక్షత్రం వస్తోంది. ఆ పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వారు ఇక్కడ నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఆలయ అభివృద్ధి కొరకు ఎంత చేసినా కానీ సరిపోదు. ప్రభుత్వం కూడా ఇటువంటి పురాతన చరిత్ర కలిగినటువంటి యొక్క ఆలయాలను చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధి కొరకు తోడ్పడినట్లయితే కనుక మన యొక్క చరిత్రను మనము కాపాడుకున్న వాళ్ళము అవుతాము. వచ్చే తరాలకు మన యొక్క ఉనికిని మనము తెలియజేసిన వాళ్ళము అవుతాము. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడి, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున, భక్తులందరి తరఫున ఆ రామచంద్ర స్వామి వారి యొక్క ఆజ్ఞగా మేము తెలియజేస్తున్నాం. శ్రీ రఘునాథ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆనంద ఐశ్వర్యాలను ఆ రాముడు ప్రసాదిస్తున్నాడు. రామయ్య చెంతనే సీతమ్మ, అనుభవజ్ఞుడైన లక్ష్మణుడు కొలువుదీరి ఉంటారు. కిరీటం, నేత్రాలు,
తిరునామం కర్ణాభరణాలతో మకర తోరణయుక్తంగా శ్రీ సీతారామ లక్ష్మణులు దేదీప్యమానమైన కాంతులతో వెలిగిపోతుంటారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తన్మయానందం పొందుతారు. ఎంతసేపు చూసినా తనివి తీరని భాగ్యాన్ని భక్తులు తమ కళ్ళ నిండా, తమ మనస్సు లోగిళ్ల నిండా నింపుకుంటున్నారు. అర్చక స్వామి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ రఘునాథ ఆలయ ముఖద్వారానికి చేరే మెట్లదారిలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి నెలకొని ఉంటుంది. హనుమాన్ ఇక్కడే భక్తులకు తన దర్శనాన్ని ప్రసాదిస్తూ, కోరిన కోరికలను ఈడేరుస్తూ మనోధైర్యాన్ని అందిస్తుంటాడు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే ఆళ్వార్ల సన్నిధి అలరారుతోంది. ఈ ప్రత్యేక సన్నిధిలో వైష్ణవ మత ప్రచారకులైన ఆళ్వార్లు వరుసగా కొలువుదీరి ఉంటారు. రామానుజస్వామి, గోదాదేవి, విష్ణుజిత్తు పిల్యాళ్వార్లు కొలువై భక్తులకు తమ దర్శనాన్ని ఇస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో మూలవరుల ఉత్సవ మూర్తులకు కళ్యాణాన్ని జరిపిస్తారు. ఆలయ ఆవరణలో అశ్వత్థ వృక్షం ఉంది. సమస్త దేవతామూర్తులకు నిలయమైన ఈ రావి వృక్ష దర్శనం సమస్త దేవతల దర్శన భాగ్యంగా భక్తులు భావించి తరిస్తారు. కోట పక్కన రఘునాథుడు చెరువు తవ్వించాడు. ఈ చెరువుని రఘునాథ చెరువు అంటారు. దీని పేరు మీదనే ఈ గుడికి రఘునాథ ఆలయం అంటారని కూడా చెబుతారు. కోట లోపల నుండి ఈ చెరువుకి సొరంగ మార్గం ఉండేదని, ఆ సొరంగ మార్గం నుండి రఘునాథుడు చెరువు దగ్గరకు వచ్చి స్నానం చేసి పూజ కోసం నీళ్లు తీసుకుపోయేవాడని చెబుతారు. ఖిల్లా రఘునాథ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాల్ని ఈ ఆలయ వైస్ చైర్మన్ మరియు కొంతమంది భక్తుల మాటల్లోనే విందాం రండి. జై శ్రీరామ్. నా పేరు కొండా వీరశేఖర్. ఖిల్లా రఘునాథ ఆలయానికి గత సంవత్సరం నుండి వైస్ చైర్మన్గా ఇక్కడ వ్యవహరిస్తున్నాను. ఖిల్లా రామాలయం నిజంగా చెప్పాలంటే ఇది చాలా పురాతనమైనది మరియు ప్రసిద్ధి చెందింది. దీనికి ఇక్కడ సీతారాముల కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. ఆ రోజు దాదాపు 80,000 మంది ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటారు. ఆ రోజు కళ్యాణ మహోత్సవము మరియు పల్లకి సేవ మరియు అన్నప్రసాద వితరణ ఇవన్నీ అక్కడ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద దేవాలయం. ముందు ఇదే ప్రాంతంలో జైలు ఉండేది మరియు గిరిరాజ్ కాలేజ్ కూడా ఇక్కడనే ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఆలయాన్ని ఒకసారి దర్శించుకొని దీనికి సహకరించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు తాటి వీరేశం. శ్రీ రఘునాథ ఆలయ చారిటబుల్ ట్రస్ట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను. శ్రీ రఘునాథ ఆలయం అతి పురాతనమైనది, అతి ప్రాశస్తమైనది. ఇందూరుకు తలమానికం లాంటి ఈ దేవాలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగినది. సమర్థ రామదాసు ఈ ఆలయాన్ని మరి ఇక్కడ మఠాలను నిర్మించినారని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ రామాలయంలో ఇటీవలనే చాలా చక్కని కార్యక్రమాలు కొత్త కార్యవర్గం చేత కూడా ప్రారంభించబడ్డాయి. శ్రీ రఘునాథ ఆలయం ఖిల్లా రామ్ మందిర్ నిజామాబాద్లో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు అతి వైభవంగా ఘనంగా జరుగుతాయి. భద్రాచలం తర్వాత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేది ఇక్కడ. అంటే అనగా 70,000 నుంచి 80,000 మంది భక్తులు
శ్రీరాముని యొక్క ఆశీర్వాదం పొందటానికి ఆ రోజు వచ్చేస్తారు. మన నిజామాబాద్ నుండే కాక చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి శ్రీరాముల వారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే వారికి తప్పకుండా ఫలిస్తుందని, అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణంలో పాల్గొంటే వారి పిల్లలకు, పాల్గొన్న వారికి చాలా శుభాలు జరిగినాయని, వారి పిల్లల పెళ్ళిళ్ళైనాయని ఎంతోమంది వచ్చి చెప్తుంటారు. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాన్ని మనము ఇక్కడ నిజామాబాద్లో ఉండటం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అదేవిధంగా ఇటీవలనే ప్రతి నెలలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నాము. ప్రతి మాసంలో ఒక భక్తులు లేదా ఇద్దరు కళ్యాణం చేయిస్తున్నారు. వారి బంధుమిత్రులతో సహా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. గత 20 సంవత్సరాల నుండి శనివారం అన్నదాన కమిటీ వారిచే అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ రోజు భజన, కీర్తన, పాటలు, పల్లకి సేవ ఇవన్నీ నిర్వహించి అన్నదానం చేయడం జరుగుతుంది. కనీసం 300 నుండి 800 మంది భక్తులు హాజరవుతుంటారు. కాబట్టి ఈ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. ఈ కిల్లా రామాలయం అనేది చాలా పురాతనమైనటువంటి ఆలయము. నేను నిజామాబాద్ ప్రాంతంలోనే నివసిస్తాను కాబట్టి నాకు చాలా సుపరిచితమైనటువంటి ఆలయమే. చాలా ప్రాచీనమైనటువంటి ఆలయము. మేము పుట్టక ముందర నుంచి, నాకే ఇప్పుడు 60 years ఉన్నాయంటే, మా పుట్టక ముందు నుండి కూడా ఈ ఆలయం ఉంది. మరియు ఇది నిజామాబాద్ యొక్క నైరుతి దిశలో ఉన్నది. ఇది నిజామాబాద్ పట్టణానికి చాలా శుభసూచకమైనటువంటిది. చాలామంది పెద్దలు, మునులు, యోగులు కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ప్రజలందరూ కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. చాలా పెద్ద ప్లేస్ ఉంది, వైశాల్యం కలిగినటువంటి ఆలయం కాబట్టి ఇంకా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి పాలకులు కానీ లేకుంటే మంచి భక్తులు కానీ మరి దీని మీద దృష్టి పెట్టి ఇంకా అభివృద్ధి పరిస్తే ఇది నిజామాబాద్ పట్టణానికి ఒక తలమానికం అవుతుందని మేము అనుకుంటున్నాము. మరియు అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఆలయం యొక్క ప్రసిద్ధి చాలా ఉంది. దీని నుంచి కిందికించి అండర్ గ్రౌండ్ సారంగపూర్ హనుమాన్ల వరకు కూడా ఉన్నదని మేము చిన్నప్పుడు చెప్పుకుంటూ విన్నాము. అక్కడ సారంగపూర్ హనుమాన్ల కింద ఒక సొరంగం కనబడుతుంది. దాని నుంచి ఎవరు వచ్చారో పోయారో తెలియదు, కానీ అక్కడి వరకు సొరంగం ఉండేదని చెప్పుకుంటూ చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. అటువంటి మంచి ఆలయము, ప్రసిద్ధమైనటువంటి ఆలయము. కింద మరి గోశాల నిర్మించడం జరిగింది. గోశాలలో కూడా ఆవుల్ని పెంచడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భక్తులు దీన్ని అభివృద్ధి చేస్తే తప్పక ఆ రామచంద్రుడి మరియు ఆ వీరాంజనేయుడి యొక్క ఆశీర్వాదాన్ని తప్పక పొందుతారని కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బాచనపల్లి అండి. నా పేరు ఓంప్రకాష్. ఈ గుడి గురించి నేను చాలా విన్నాను. గాజులపేటలో ఒక 20 సంవత్సరాలు నిజామాబాద్ గాజులపేటలో ఉన్నాను పిల్లలప్పుడు. పర్లో ఇక్కడికి వస్తే మనం అన్నీ మర్చిపోయి మన ఏకాగ్రత కోల్పోకుండా ఇక్కడ కళ్యాణం బాగా బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఈ పునర్వసు నక్షత్రంలో చేస్తారన్నారు. నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాది కూడా పునర్వసు నక్షత్రమే కాబట్టి అదృష్టంగా భావించి ఇక్కడ రావాలని హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చానండి. ఈ తరఫున ఈ మీడియా వాళ్ళకు కూడా, మన FM వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సీతారామచంద్రమూర్తి ఎక్కడ కొలువున్నా అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణమే. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం 2002వ సంవత్సరం నుండి ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటోంది. ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కడు కమనీయంగా నిర్వహిస్తారు. శ్రీరామ పల్లకీ సేవా కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాల నుండి స్వామివారి కళ్యాణాన్ని తిలకించటానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. శ్రీరాముడికి సాటిగల మేటి ఈ లోకంలో లేరనే చెప్పాలి. అన్ని సుగుణాలు రాశులుగా పోసిన నిలువెత్తు ధర్మమూర్తి
మన శ్రీరామచంద్ర ప్రభువు. అటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని సభక్తికంగా వేడుకుందాం. జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.